ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చాలా విలక్షణమైన ఓటర్లు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గాను 15 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు వైసీపీకి పట్టం కట్టారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధిక సీట్లు ఏవైతే వస్తాయో, ఏ పార్టీకి చెందినైతే వస్తాయో వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఓ నానుడి. అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీయా, టీడీపీ, జనసేన పొత్తులో అభ్యర్థి గెలుపొందుతారా అన్నది, జనాలు ఏ అభ్యర్థికి పట్టం కడతారన్నది తెలుసుకుందాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఏం జరిగిందో మన ఏలూరులో చూస్తూనే ఉన్నాం. కనీసం సరైన రోడ్లు సదుపాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పైగా ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఆయన ఇచ్చినా సరే ఆయన వృత్తికి ఆరోగ్య శాఖ వృత్తికి ఆయన న్యాయం చేయలేపాడు. గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చూడండి ఎలాగుందో. ఎవరినన్నా తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ రాసేస్తారు, లేదంటే గుంటూరు రాసేస్తున్నారు తప్ప ఇక్కడ సరైన పరికరాలు లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాంటప్పుడు ఆయన ఏ విధంగా వేస్తారు జనాలు? గత 10 సంవత్సరాలు కూడా ఆయన ఇచ్చి చూశారు, కానీ ఆయన చేసింది ఆయన మార్క్ ఏమైనా ఉందా? ఏలూరులో ఏమీ లేదు. అందుకని చెప్పి నానికైతే ఎవరు ఓటేరు, ఆయనకైతే డిపాజిట్లు రావు, అదైతే కన్ఫర్మ్. అమ్మఒడి ఇద్దరికి అన్నారు, 2 బిడ్డలు ఉంటే ఇద్దరికి 15,000 అన్నారు. 15,000 అన్నది ఒక 15,000 తీసి ఒకరికి ఇవ్వడం మొదలెట్టారు. తర్వాత 14 అన్నారు, తర్వాత 13 అన్నారు. ఫస్ట్లోనేమో జనవరిలో వేశారు. జనవరి నుంచి కంటిన్యూషన్కి అయితే 5 సంవత్సరాల్లో ఈ పార్టీ పడిపోవాలి అమ్మఒడి 1 సంవత్సరం ఎక్కువ కొట్టేశారు. అలాగే చేయూత పథకానికి కూడా అదే పరిస్థితి చేశారు. అది మొన్న ఆగస్టులో వేయాల్సింది నిన్న మొన్న బట్టన్ నొక్కాడు. పాపం ఇప్పటికొచ్చి ఇంకెవరికి పల్ల బట్టన్ నొక్కడమే సరిపోతుంది. సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమం ముందు మనకి కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బుల్లో మనకు ఒక 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, 50 రూపాయలు మిగిలిన ఉంటుంది. అంతేగాని 100 రూపాయలు అప్పు చేసి 100 రూపాయలు పనిచేస్తే అది సంక్షేమం ఎందుకు అవుతుంది? అప్పుల పాలు చేయడం అంటారు, దాన్ని సంక్షేమం అనరు. ఏలూరు నియోజకవర్గంలో బడేటి బుజ్జి గారు, బడేటి చంటి గారు అనాది నుంచి కూడా బాగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు. చంటి గారు నాకు తెలిసినంత వరకు ఎవరికి ఆపద వచ్చినా ముందుండే వ్యక్తి, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా ముందుండే వ్యక్తి. ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, బడేటి చంటి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. వైసీపీ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? వైసీపీ సంక్షేమ పథకాలు అంటే నాకేం అందలేదండి. కనీసం కోటా బియ్యం తీసుకుంటాం కూడా మానేసా నేను. వాళ్ళ యొక్క పద్ధతి అది నాకు లోకల్గా నాయకుల వాళ్ళ పద్ధతి నచ్చక కనీసం కోటా బియ్యం కూడా తీసుకుంటాం మానేసాను. నాకు పడట్లేదని నా ఆధార్ కార్డు నెంబర్ ఇస్తాను, ఏ రకమైన సంక్షేమం నాకు అందలేదు. లైవ్లో నెంబర్ ఇమ్మంటే ఇస్తాను. అది లేదండి, అసలేమి కోటా బియ్యంతో సహా ఏం తీసుకోవట్లేదు. సంక్షేమ పథకాలు వాళ్ళు ఇవ్వట్లేదు. సో వాళ్ళ చేసే రాజకీయాలు నాకు నచ్చక నేను అవి కూడా తీసుకుంటున్నా. ఏం లేదండి, అసలు వారంటీర్ అంటే ఏదో వచ్చామా వెళ్ళామా, లేదండి లేదండి ఏదో వచ్చామా వెళ్ళామా, ఏది అడిగినా కూడా అంతంత మాత్రం సమాధానమే. ఏలూరులో మటుకు టీడీపీ వస్తుందండి. అల్లాని గారు గెలిచినప్పుడు వచ్చాడు ఇంట్లోంచి బయటికి, ఇంతవరకు బయట ఎక్కడ కనపడలేదు. మరి మాకు ఏమీ లేదండి. అంతకుముందు సీఎం గారు కౌరంపిచ్చి ఏదో అన్నారని చెప్పి ఒక 4 రోజులు వచ్చినట్టు ఉన్నాడు, అది కూడా ఇప్పుడు లేదండి. టీడీపీ అనండి, జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఎవరైనా. జనాలు మార్పు కోరుకుంటున్నారు. మాది ట్రాన్స్పోర్ట్ అన్న, ట్యాక్సీ స్టాండ్. ఏం పడతలేదు, ఒకసారి పడింది. తర్వాత కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయని అయ్యని తీసి. పనితీరు అయితే బాగానే ఉందండి, అభివృద్ధి లేదు. రోడ్లు బాగా పైన బీజేపీ వస్తుంది. స్టేట్లో గవర్నమెంట్ మారద్దని అనుకుంటున్నాం, మరి ఎందుకంటే అభివృద్ధి లేదండి, రోడ్లు లేవు. మాకు కావాల్సింది మెయిన్ రోడ్డు. డీజిల్ ఆయిల్ ఇండియా మొత్తం మీద ఆంధ్రాలో 8 రూపాయలు ఎక్కువ ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే. అలా మెయిన్ రోడ్లు, ట్యాక్సీలు ఎక్కువ. మ్యాక్సీ గ్యాప్ ట్యాక్సీలు పెంచారు మాకు, ఇక్కడ కిరాయిలు లేవు. ఇదివరకు 5,800 ఉన్నది ఇప్పుడు 7,200, 7,500 కట్టించుకుంటున్నారు. గ్రీన్ ట్యాక్స్ ఎక్కువ తెలంగాణ మీద, తమిళనాడు మీద, ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ట్యాక్స్ ఎక్కువ. మా మోటార్ ఫీల్డ్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ
ఈ మూడు కలిసిన కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా. స్టేట్ గవర్నమెంట్ ఏం ఫామ్ చేస్తారు? టీడీపీ ఫామ్ చేస్తుంది. మేజర్ పార్టీ అదే కదండి, ఎక్కువ సీట్లు ఉండేది అదే కదా. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా చెప్పడం ఉంది, ఆయన విజన్ ఉన్న నాయకుడు, సీనియర్ లీడరు. ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రానికి రాజధాని కూడా లేదు, మరి జీవనాడి లాంటి పోలవరం లేదు. ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే కొంచెం సీనియర్లు ఉంటే చేయగలరని అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. సంక్షేమ పథకాలు అప్పు చేతి ఇవ్వడం గొప్పే ఉందండి. డెవలప్ చేసి ఇస్తేనే ఇచ్చినట్టు, మగవాడి కింద లెక్క. ఓ 10 రూపాయలు అప్పు చేసి 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు అన్యక్రాంతం అయిపోతే దానివల్ల ఉపయోగం ఉంటుంది. మరి ఇప్పుడు ఇటువరకు ఉన్న అప్పు ఎంత ఉంది, ఇప్పుడు అప్పు ఎంత ఉందండి? ఇప్పుడు పుట్టిన పిల్లడికి కూడా 2,10,000 రూపాయలు అప్పు ఉంది తలకి. మేము అవి స్టేట్మెంట్లు చూస్తుంటే తెలుస్తుంది. అవి కొంతమందికి తెలియకపోవచ్చు, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అన్ఎడ్యుకేట్ తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు నాకు తెలిసి ఏంటంటే కొద్ది గొప్ప నానాడ్యం ఉన్నాడు అవడం కూడా ఓటేయడు. మీరు అనేది వాస్తవ పథకాలు ఇస్తున్నారు అనేది కొద్దిగా మందికే చేరుతుంది అది. మద్యం రేట్లు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని మరుసటి రోజునే పెంచేశారు రేట్లు. నాకు తెలిసేటప్పుడు నేను ఎంసీ తాగేవాడు 110 రూపాయలు. ఇప్పుడు అది దొరకట్లేదు కదా. పిచ్చ మందుకు కూడా 300 అవుతుంది బార్కి వెళ్ళి తాగితే ఒక క్వార్టర్కి. మరి కరెంటు బిల్లు అంటే నేను 3,600 కట్టా లాస్ట్ ఇయర్ మేలో. ఇంకా అలా పెరిగిపోతూ ఉంటుంది. అది 7 సార్లు పెంచారు. మీరు అన్నట్టుగా ఇచ్చే ఇదో ఒక పథకం, దానికి 3 రెట్లు మందులోనే పోతుంది కదా సార్. మరి అది దాన్ని బట్టి లెక్కేసుకోండి. కరెంట్ బిల్ అయితే టూ మచ్. ఒక అద్దెంట్లో ఉన్నాడనే అద్దె ఎంత కడుతున్నారు, కరెంటు బిల్ ఎంత కడుతున్నారు, జడిసిపోతున్నారు. అదండి పరిస్థితి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి. అది గ్రౌండ్ రియాలిటీ. పేపర్లో ఉంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పేపర్లు వేస్తున్నాడు, అది వేరే. గ్రౌండ్ రియాలిటీ అయితే ఇదండి పబ్లిక్ ఒపీనియన్. రాణి గారు ఏం చేశారంటే ఆ మధ్యలో కరోనా అని చెప్పి ఇంట్లో ఉన్నాడు. మరి రోగులకి ఏం చేశాడో లేదో అందరికీ తెలిసిందే. దానికి పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వలేదు, రన్నింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వం పెట్టిన వదిలేసి కొన్ని చెయ్యాలి. అది హాస్పిటల్ అనేది అందరికీ సంబంధించింది. అదేదో డక్కడక్ కట్టారు చేశారు ఏదో, కానీ పూర్తి స్థాయి రన్నింగ్లోకి రాలేదు. వైసీపీ రావాలనుకుంటున్నాను. ఎందుకనండి? ఎందుకనంటే మాకు ఇల్లు వచ్చిందండి. మళ్ళీ నాకు 18,000 45 సంవత్సరాలు 18,000 పడుతున్నాయి. వైసీపీ రావాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దానికి కాదండి, ఆయన వల్ల మాకు ఇప్పుడు ఎప్పుడు రాని పథకాలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మాకు అంతేగాని మళ్ళీ కూడా ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను. ఏం అభివృద్ధి ఏం లేదంటున్నారు? లేదు, ఉందండి, అభివృద్ధి ఉందండి. ఉంది కాబట్టి మనకి కొంతమందికి అమ్మఒడి పడింది. అంటే మన పిల్లలు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు కానీ అమ్మఒడి పడింది కొంతమందికి మాకు ఆసరా వేస్తున్నారు. ఆసరా కూడా వచ్చిందండి డోక్రాలో. మరి అవన్నీ వచ్చినాయి కాబట్టి ఎప్పుడు లేని పథకాలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మాకు ఆయనే రావాలి. మళ్ళీ వస్తే ఇంకా ముందు ఇంకా చేస్తారని మేము కోరుకుంటాం. మోహన్ రెడ్డే కావాలనుకుంటున్నాం. ఆయన వల్లే మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆయనే వస్తే ఇంకా పథకాలు వస్తాయని కోరుకుంటాం. వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మాకు అన్ని విధాలుగా సాయం పడ్డం అంటే ఒకప్పుడు మా అత్తగారు వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇల్లు అంటే ఎప్పుడు మాకు రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి అసలు ఇల్లుంటే రావడానికి ఎన్నో బాధలు పడ్డారు. మాకైతే జగనన్న వచ్చిన తర్వాత మాకు సొంతంగా మాకు హౌస్ వచ్చింది. కట్టేసి ఇచ్చారు మాకు ఆల్రెడీ ఇస్తారని మేము కూడా అదే కోరుకుంటున్నాం. మొత్తం హౌసింగ్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది సార్. తర్వాత వస్తున్నాయండి, మాకు టైలరింగ్ డబ్బులు వస్తున్నాయండి. సంవత్సరం 10,000 పడుతున్నాయి. వాటి వల్ల మేము అన్ని ఉపయోగాలు బాగుపడ్డాం. తర్వాత అమ్మఒడి అనేది ఏ సంవత్సరం మాకు ఆగలేదు, ఖచ్చితంగా అలాగే వచ్చేది సార్. అతను ఎన్ని పథకాలు పెట్టారో అన్ని పథకాలు మాకు అందుకున్నామండి. శుభ్రంగా బాగుపడ్డాం. అతని ద్వారా మేము అన్ని ఉపయోగాలు ఇదయ్యాం కాబట్టి జగనన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జగనన్న రావాలని కోరుకుంటున్నామండి. తెలుగుదేశం పార్టీ వస్తుందని అనుకుంటున్నామండి. అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి అభివృద్ధి చేసిన దాఖలాలు ఏం కనబడట్లేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా కష్టం, టైంకి దొరకడం. ఈ అన్ని సమస్యలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన కూడా అంతగా ప్రజలకి నచ్చలేదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం ఇస్తే ప్రజలు అభివృద్ధి చెందరు కదండి. అభివృద్ధి అంటే ప్రజలకు పని కల్పించాలి, అలాగే పరిశ్రమలు రావాలి, అన్ని రకాలుగా వసతులు కలగాలి. అంతేగాని మనం ఇచ్చేది పావలాను తీసుకునేది రూపాయి అయినప్పుడు అది అభివృద్ధి ఎలా అవుతుంది? కూరగాయల రేట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, లేదంటే నిత్యావసర ధరలు కానీ అన్ని రకాలుగా పెరిగిపోయి ఉన్నాయి. సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఉమ్మడి
తెలుగుదేశం జనసేన కలిపి పొత్తులో భాగంగా గెలుస్తారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ప్రభావం లేకుండా ఉన్నది. ఇప్పుడు టీడీపీకి జనసేన కలిసిన తర్వాత హైప్ కూడా పెరిగింది కాబట్టి కంపల్సరీగా వీళ్ళు ముగ్గురు కూడా కలిస్తే వన్ సైడ్ ప్రభుత్వాన్ని కల్పించగలరు. మార్పు అనేది వెంటనే రాదు సార్, నిదానంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడైతే అది జనాలకి కరెక్ట్ క్లియర్గా అర్థమైంది, ఇలాంటి నాయకుడు ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈసారి వాళ్ళు 24 సీట్లకి 24 సీట్లు గెలుస్తారని మేము అనుకుంటున్నాం.